రాఖీ సినిమాల్లో నటించిన చిట్టిబాబు ఇక లేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా, సినీ దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన త్రిపురనేని చిట్టిబాబు ఇక లేరు. గత కొంతకాలంగా వార్తా ఛానళ్లలో రాజకీయ సమీకరణాలను విశ్లేషిస్తూ అందరికీ సుపరిచితమైన ఆయన మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసులో ఆయన భౌతికంగా దూరం అవ్వడం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం విశ్లేషకుడుగానే కాకుండా ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. చిట్టిబాబు సినీ ప్రయాణం కేవలం 17 ఏళ్ల పిన్న వయసులోనే ప్రారంభమైంది. దర్శకుడుగా మారకముందే ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 47 చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి అపారమైన అనుభవాన్ని గడించారు. ఏపీ తిరులోక చందర్, భారతీ రాజా, కేఎస్ఆర్ దాస్ వంటి దిగ్గజ దర్శకులతో ఆయన సాన్నిహిత్యం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా సంతానం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు, పురస్కారాలను అందుకుంది. ఆ తర్వాత మరో 12 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి మెప్పించారు. దర్శకత్వంతో పాటు నటనలోనూ చిట్టిబాబు తన ప్రతిభను చాటారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 30 చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన రాఖీ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఈ తరం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన బీజేపీలో కీలక నేతగా కొనసాగారు. రాజకీయ పరిణామాలపై ఆయన చేసే విశ్లేషణలు ఎంతో లోతుగా, విజ్ఞానదాయకంగా ఉండేవి. ఆయన గళం విశ్లేషణల వేదికలపై ఇక వినిపించదనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏప్రిల్ 21 మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు చిట్టిబాబు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఆయనకు భార్య ఉషాలత, 2 కుమారులు నరోత్తమ్, భాస్వంత్, కుమార్తె మోనిషా ఉన్నారు. చిట్టిబాబు మరణ వార్త తెలియగానే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన సినీ సాహిత్య దిగ్గజాలైన కన్నదాసన్, వాలి, ఆత్రేయ వంటి వారితో పంచుకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. త్రిపురనేని చిట్టిబాబు మరణం రాజకీయ సినీ విశ్లేషణ రంగానికి తీరని లోటు. అప్పటి సినీ సంగతులు, ఇప్పటి రాజకీయ గతులు రెండింటినీ మేళవించి చెప్పగలిగే అతి కొద్ది మంది విశ్లేషకుల్లో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని కోరుకుందాం.